అప్పుడు 27 కేసులు ఉంటే అసలు పిల్లలు ఇచ్చేవాళ్ళ, పిల్లలు ఇద్దాం అనుకున్నారా? అది కష్టమే. అదంటే ఆ కుటుంబం మా పక్కూరే. ఓకే, మాది లవ్ మ్యారేజ్ అరేంజ్ మా పక్కూరే అంటే అమ్మాయి తెలుసు నాకు. నాకు జూనియర్ మీరు ఏఆర్ కళాశాలలో కాదు, డీకే కళాశాల పరిచయంతో ఊళ్ళో వాళ్ళ కుటుంబం మా కుటుంబం బాగుండేది. తమాషా ఏంటంటే వాడి పక్క వీళ్ళ గ్రామం. ఆ గ్రామానికి కంటిన్యూ కాదు కానీ వారి తండ్రి నెల్లూరు బ్యాకిరెడ్డి గారిని ఒక 12 ఏళ్ళు సర్పంచ్ అట్లా రాజకీయాల్లో మా కుటుంబం కలిసి ఉండేది. అట్లా మా కుటుంబంతో అంటే కొంచెం గౌరవం. ఒక రకంగా చెప్పాలంటే మీరు చెప్పి కరెక్టే. అన్ని కేసులున్నా నాకు ఆ రోజు అమ్మాయిని ఇచ్చారంటే నన్ను చూసి కాదు, ఏదో నా కుటుంబం గౌరవ కుటుంబం కేసులు అప్పటికే వ్యవహారాలు అంటే జనరల్ ఎవరైనా ఆలోచిస్తారు. ఇచ్చారు, కొంతకాలం కష్టాలు పడ్డా ఇచ్చిన దానికి నిలబెట్టా. మా అత్తగారిని కుటుంబాన్ని కూడా గౌరవం పెంచా. ఇటీవల 3వసారి, తొలిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత నా తండ్రి చనిపోయాడు, 2వసారి ఎమ్మెల్యే అయిన తర్వాత నా తల్లి చనిపోయింది, 3వసారి ఎమ్మెల్యే అయిన తర్వాత నా మామ చనిపోయాడు. రీసెంట్ గా 2 months బ్యాక్ నా అత్త కూడా చనిపోయింది. నా భార్య ఒకటే అమ్మాయి కాబట్టి నా అత్త మామలో కూడా నా ఇంట్లోనే అన్ని కార్యక్రమం మొత్తం కూడా చేశాం. ఒక రకంగా చెప్పాలంటే నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలు, నా తమ్ముడు కోటమిరెడ్డి గిరితో పాటు నా రాజకీయ ఎదుగుదలలో నా భార్య కష్టం, తెలియని కష్టం చాలా ఉంది. సగం కాదు ఇంకా ఎక్కువ. ఎందుకంటే బిడ్డల చదువులు, ఎందుకంటే ఈ స్థాయికి వస్తానని చెప్పని ఆమె ఊహించరా. ఆ బిడ్డలు చిన్నప్పటి నుంచి మీరు ఎప్పుడు బయలుదేరి హైదరాబాద్ వస్తారో తెలియదు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు, అదే పోరాటం ఉంటుంది. చిన్నప్పటి నుంచి చెప్పేది, అమ్మా మీ డాడీ రాజకీయాలు తప్ప ఏం ఆలోచన చేయడు, రాజకీయాల్లో మన సక్సెస్ అవుతా ఫెయిల్ అవుతావో తెలియదు, వ్యాపారాలు స్టార్ట్ చేయమంటే అప్పుడు లేవు, స్టార్ట్ చేయలే, చాలా కష్టాల్లో ఉన్నాం మనం, మీరు బాగా చదువుకోండి, మీరు చదువుగా కాపాడద్దని చెప్పని మా యొక్క బిడ్డలకి చిన్నప్పటి నుంచే ఆమె నీరు పోసి, ఆమె గ్రాడ్యుయేట్ కాబట్టి ఆమె ట్యూషన్లో చెప్పి రకరకాలుగా ప్రోత్సహించి నా కష్టాలు నష్టాలు ఆ రోజుల్లోనే ఆ యొక్క అనేక రకాల ఆందోళనలో పోలీసులు అరెస్టులు ఉన్నప్పుడు కూడా ఎక్కడా భయపడకుండా నా లక్ష్యం కోసం, నా లక్ష్య సాధన కోసం ఒక్కసారి ఎమ్మెల్యే కావాలన్నది నా లక్ష్యం. దేవుడి దయ వల్ల 3 సార్లు ఎమ్మెల్యేనయ్యా. ప్రజల సహకారం, కార్యకర్తల కష్టం, నాయకుల అవకాశం వల్ల 2 సార్లు జగన్ గారు అవకాశం ఇచ్చారు, ఒకసారి బాబు గారు అవకాశం ఇచ్చారు, ఇలాంటి వాళ్ళందరూ సహకారంతో 3 సార్లు ఎమ్మెల్యే అయినా. కాబట్టి ఏదైతే ఆ యొక్క నా భార్య కష్టం దండిగా ఉంది, అందుకే నా భార్య కాబట్టి ఎక్కువ చెప్పలేకపోతున్నా, అడుగడుగునా కూడా నా భార్య కష్టం కూడా దండిగా ఉంది. అలాంటి భార్య నాకు దొరకటం దేవుడిచ్చిన అదృష్టం. వెంకయ్యనాయుడు గారు ఏం నేర్చుకున్నాడు? వెంకయ్యనాయుడు గారి దగ్గర భారతదేశం గర్వించేటువంటి వ్యక్తుల్లో ఆయన ఒక గొప్ప వ్యక్తి. ఒక మంచి మాట ఉంటుంది తప్ప, ఒక మంచి ఆలోచన నేర్పించే అంశం ఉంటుంది తప్ప, ఒక చెడు అనేది విన్నా కూడా ఆయన నోటి వెంట రాదు, ఆయన చూపులో కూడా కనపడదు. ఏం నేర్చుకున్నారు మీరు? వెంకయ్యనాయుడు గారు చెప్పేది ఏంటంటే నిరంతరం ప్రజలతో సంబంధాలు పెట్టుకోండి, అది చాలా ముఖ్యం. ప్రజలకు నమ్మకం కలిగించండి, ఇక్కడికి వెళితే మాకు న్యాయం జరుగుతుందని. అదేవిధంగా మీరు పనిచేసే పార్టీకి విధేయంగా ఉండండి, అధినేతకి విధేయంగా ఉండండి. ఈ తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం, బూతులు తిట్టడం ఇలాంటి చేయొద్దు. చేయొద్దు, రప్పాలు ఇలాంటి చేయొద్దు. ఏదో ఒక రోజు మీకు అవకాశం వస్తుంది, వెంటనే అవకాశం రావాలంటే కష్టం. ప్రజల్లో ఉండండి, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోండి అని వెంకయ్యనాయుడు గారు పదే చెప్పేవాళ్ళు. అన్నిటికీ మించి ప్రజలతో మీకు సంబంధాలు ఎంత ముఖ్యమో మీడియాతో కూడా అంతే సంబంధాలు ఉండాలా. మీరు చేసే పని ప్రజల్లో పోవాలంటే మీడియా ద్వారా పోవాలా. ఇప్పుడు దాన్ని కూడా కాపాడుకోండి, ఎక్కడా కూడా ఆ సంబంధాల విషయంలో వెనుకంజ వేయొద్దు అని పదే చెప్తుంటాడు. నేను వెంకయ్యనాయుడు గారి దగ్గర చాలా నేర్చుకున్నాం. వెంకయ్యనాయుడు గారు నాకు ఇప్పటికి కూడా ఆయన రాజకీయాలు లేకున్నా నెల్లూరు వస్తే నేను వెళ్ళి కలవాల్సిందే, 10 రోజులకు ఒకసారి ఫోన్లో మాట్లాడాల్సిందే. ఆయనతో నాకు మా కుటుంబానికి మంచి అనుభవం. ఆయనతోనే కాదు,
వారి సతీమణితో గాని, వారి కుమార్తె దీప వెంకట్తో గాని, వారి కుమారుడు హర్షతో గాని, అందరితో కూడా నాకు ఒక బంధం, చిన్న వయసులో, చాలా చిన్న వయసులో అనుబంధం ఏర్పడింది. వెంకయ్యనాయుడు గారితో రాజకీయంగా తర్వాత దూరం జరిగిన మానవ సంబంధాల విషయంలో ఎక్కడ పొరపాటు జరగల. కాంగ్రెస్ రాజకీయాల్లో వి హనుమంతరావు గారితో నాకు దగ్గర సంబంధాలు, ఈ రోజు కూడా వి హనుమంతరావు దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇంకా వైఎస్ ఎదుర్కోలేదు ఎవరిని అంటే మానవ సంబంధం, కేవీపీ రామచంద్రరావు గారు ఉన్నారు, ఈ రోజు మంచి సంబంధాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు, నెల్లూరు జిల్లాలో నేను మొదటి నుంచి కూడా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి వ్యతిరేకంగా వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణం నడిచిన్నా ఆ జిల్లా పరంగా ఎప్పుడుగా కుటుంబానికి ఇదేలే ఉన్నాను. దురదృష్టం, ఎంతోమందికి ఎన్నో సహాయాలు చేశారు రాజశేఖర రెడ్డి గారు, నాకు చేసే అవకాశం అలా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సైతం చేయలేకపోయారు, నా తల బాగాలేదు అనుకున్నా. జగన్ గారు అవకాశం ఇచ్చారు. జగన్ గారి విభేదాలు నేను ఊహించినవి కాదు, కోరుకున్నాయి కాదు, చెప్పాను. రాజకీయ పోరాటం చేసింది. సరే, ఒక్కటి వంశీ గారు, జీవితం మనం అనుకున్నట్టు జరగదు. జీవితం చేతుల్లో మనం ఉండాలి, అంతే. అది వెళ్ళినట్టు మనం వెళ్తుండాలి. జీవితం చేతుల్లో మనం ఉండాలి, అంతే. మనం అనుకున్నట్టు జీవితం ఉండదు. కరెక్ట్. అది ఎక్కడే దారి తీస్తుందో కాలం. ఫైనల్ గా రాష్ట్ర ప్రజలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, వైసీపీ కార్యకర్తలకి, నాయకులకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకి ఇందాకే సందేశం ఇచ్చారు. రెండోది, ఈ రాష్ట్రానికి మరో 15-20 ఏళ్లు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉండాలా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి కాంబినేషన్ బలంగా ఉండాలా. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నా సలహాలు తీసుకుంటారని చెప్పి నేను అనుకోను. సరే, చెప్పొచ్చు. వారికి చెప్పే మాట ఒకటే, ఆత్మపరిశీలన చేసుకోండి. ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఏమిటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాసేపు కులాలు, మతాలు, పార్టీలు ఇవన్నీ పక్కన పెట్టండి. ఆలోచించండి. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రం ఏ విధంగా దివాలా తీసింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో ఎంత కష్టం చేస్తున్నారు దాన్ని గుర్తించండి. ఆరోగ్యవంత విమర్శలు చేయండి, తప్పులేదు. మీరు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వకున్నా ఎలా తయారైందంటే పరిస్థితి వంశీ గారు, చిన్నపిల్లకాయలు చందమామ కావాలంటే అట్లా మారాలు చేసినట్టు ప్రజలు ప్రతిపక్ష హోదా నీకు ఇవ్వకుంటే నేను ఆ స్థానంలో ఉంటే ఒక్కడినైనా అసెంబ్లీ కూర్చోవండి, తప్పే ఉంది. అసెంబ్లీలో అవకాశం ఇస్తే మాట్లాడతాం, లేకుంటే మీడియాతో మాట్లాడతాం, అవకాశం లేదని చెప్తాం. గాలికి వదిలేసి నేను ముఖ్యమంత్రిగా ఉంటే అసెంబ్లీకి వస్తా ఎందుకు రావట్లేదు అంటారు. ఒక విచిత్రమైన పరిస్థితి, జీర్ణించుకోలేని పరిస్థితి. రాజకీయాలు చక్రం గుమిన తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగే చక్రంలో అన్నిటికీ మనం సిద్ధంగా ఉండాలా. అధికారం ఎవరికి శాస్త్రం కాదు, అని సిద్ధంగా ఉండాలా. అది కాకుండా నువ్వు మారాలు చేస్తూ ఉంటే ఎట్లా సాధ్యం? ఇది సాధ్యం కాదు. కాబట్టి వైసీపీ కార్యకర్తలారా, మీరు కూడా జగన్ గారికి చెప్పండి, బాధ్యత గల ప్రతిపక్షం ఉండమని. అంతేగాని రప్ప 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 అంటే తప్పే ఉన్నట్టు జగన్ రెడ్డి గారు. ఇక్కడేమో తెలుగుదేశం పార్టీలో పొరపాటు మాట్లాడితే వెంటనే స్టేట్ టీడీపీ ఆఫీస్ నుంచి హెచ్చరికలు వస్తాయి, జాగ్రత్త, అలా మాట్లాడొద్దు అని, తొడలు కొట్టొద్దు, మోసాలు తెప్పొద్దు, ప్రతీకార చర్యలు వద్దని. అధినేతగా ఉండి రప్ప 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 అంటే రప్ప ఏంద్ర స్వామి అంటే కరెక్ట్ కాదని చెప్పకుండా రప్ప రప్ప అంటే తప్పే ఉంది, మరిగితే తప్పే ఉంది. ఏ సందేశం తెలుసుకున్నారు? జగన్ గారు రెచ్చగొట్టాలని, టీడీపీ రెచ్చగొట్టాలని ఒక అశాంతి క్రియేట్ చేయాలి రాష్ట్రంలో. వారికి అర్థం అవుతుంది, పెట్టుబడులు విపరీతంగా వస్తున్నాయి, ఎప్పుడు నేను పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి, ఒక అశాంతి రేకెత్తించాలా. మళ్ళీ నేను వస్తే నేను ఎంతో తేలస్తా అని చెప్పాలా. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పెట్టుబడులకి ఎవరు ముందుకు రాకూడదు, అధికారులు భయాందోళన కలిగించాలా. నేను దుష్ట ప్రయత్నం. కాబట్టి ఒక్కడి మాత్రం వాస్తవం మర్చిపోండి,
2034 గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. 2029లో 100% తెలుగుదేశం పార్టీ కూటమి చంద్రబాబు గారి నేతృత్వంలో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి కాంబినేషన్ లో ఘన విజయం సాధిస్తుంది. వీళ్ళు రెండు ఆలోచన లేదు. ఆ రోజు ఎన్నికలకు ముందు 57% ఓట్లు, 160 స్థానాలు తెలుగుదేశం పార్టీ కోట కలుస్తుందంటే నా సైడ్ చాలా మంది వికారంగా వ్యంగ్యంగా చూశారు. భారతదేశంలో 57% ఓట్లని మీరే చూడండి అని చెప్పి వచ్చింది. మళ్ళీ కూడా ఖచ్చితంగా చెప్తూ ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు ఓడించబడలేదు. జగన్మోహన్ రెడ్డి గారే ఓడిస్తారు. ఆయనకైనా ఓడించుకుంటారు. ఓకే, రైట్ శ్రీధర్ రెడ్డి గారు, చాలా విలువైనటువంటి అంశాలను తెలియజేశారు. 3 ప్రధానమైనటువంటివి వైఎస్ఆర్సీపీతో, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాతో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా తన యుద్ధం మొదలైంది అని చెప్పి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తెలియజేశారు. అదేవిధంగా 2029 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు తనంతటికి తానుగా ఓడించుకుంటారు అనేటువంటి అభిప్రాయంతో పాటు రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది, సంక్షేమం దిశగా ముందుకు వెళుతుంది అనేటువంటి అభిప్రాయాలని వ్యక్తం చేశారు. ఇది ఈ వారం ద లీడర్ విత్ వంశీ. థ్యాంక్ యూ సార్.